హాయ్ నమస్తే కార్మిక కర్షక భారతి మీ వీరంనేని రవీందర్రావు. వరంగల్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఏం తీసుకొచ్చింది? ఈ తెలంగాణలో ఉన్నటువంటి 8 మంది ఎంపీలు ఉంటే 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. కేంద్ర మంత్రుల ద్వారా ఒక్క పైసా తేలేదనేటువంటి అధికార పార్టీ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి నాయకులు వరంగల్ జిల్లాలో పర్యటన చేసినప్పుడు ఈ వరంగల్ జిల్లాకి ఏం తీసుకొచ్చినటువంటి విషయాన్ని కళ్ళుండి చూడలేని వాళ్ళకు, చెవులుండి వినబడినటువంటి ఈ కాంగ్రెస్ నాయకులకు, ఈ ప్రతిపక్ష నాయకులకు భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లాలకు ఏం తెచ్చిందో వాళ్ళకి కనబడదు, మేము చెప్తే వినబడదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇప్పటికే వరంగల్ జిల్లాలో కాజుపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రిపేర్కి సంబంధించిన విషయం కోట్లాది రూపాయలతోటి ప్రారంభం చేయడం, సాక్షాత్తు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చేసి దాన్ని శంకుస్థాపన చేసినటువంటి విషయము. పని వేగవంతంగా నడుస్తున్న వాళ్ళకి కనబడదు ఈ యొక్క కాంగ్రెస్ నాయకులకు. మీకు కనబడాలంటే అయోధ్యపురంకి వెళ్ళండి, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కనబడుతుంది. అక్కడ ఎంత అభివృద్ధి జరిగింది, ఎంత నిర్మాణం జరిగింది అనేటువంటి విషయం మీకు కనబడుతున్న విషయం కూడా వారు చెప్పి, దాంతోపాటు 1000 స్తంభాల గుడి, వరంగల్ కిలా, అదేవిధంగా రామప్ప టెంపుల్, ఇలా అనేకము ఎంత అభివృద్ధి చేసినా వరంగల్ జిల్లాకి ఏం తెచ్చారనేటువంటి మాటలు ఏదైతే ఉందో వాళ్ళకు వెనతో పెట్టిన విద్య వారిని ఎవరు బాగు చేయలేరు అనేటువంటి విషయాన్ని మన భారతీయ జనతా పార్టీ నాయకులు వరంగల్ జిల్లా అధ్యక్షులు చెప్పడం జరిగింది. ములుగు జిల్లాలో సమ్మక్క పేరుతో యూనివర్సిటీ తేవటం, ఇలా ఎన్ని తెచ్చినా వరంగల్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమం తప్పితే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా అభివృద్ధి కూడా చేయలేదు. మేము దానికి